ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మీరు ఆలోచన చేస్తున్నారు, చింతపడుతూ ఉన్నారు. ఏమండి, వీటన్నిటి గురించి నా గురించి తెలుసుకున్న వారు ఎవరు కూడా దీని గురించి బాధపడరు. ఎందుకంటే అంటాడు, ఆకాశ పక్షులు అవి చూడండి, అవి వాటికి పొలాలు ఉన్నాయా? పొలాలు లేవు. అవి విత్తవు, కోయవు, వడకవు, అయినను వాటిని నేను పోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, అవి వాటికన్నా పొలాలు ఉన్నాయా? పక్షులకి, పిచ్చుకలకి, కాకులకి, గద్దలకి ఏమండి పొలాలు ఉన్నాయా? పొలాలు లేవు. కోళ్ళకి ఏమండి, పక్షులన్నిటికీ పొలాలు ఉన్నాయా? కానీ వాటిని పోషిస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. వాటిని పోషించే దేవుడు నిన్ను నన్ను పోషించలేడండి, తప్పనిసరిగా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? పోషిస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఏమని తెలియజేస్తుందంటే, ముందుగా మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని దాని గురించి కాదు మీరు ఆరాటపడేది, ఉబలాట పడేది, దాని గురించి కాదు. మరి దేని గురించి నువ్వు ఆరాటపడాలంటే 33వ వచనం చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.